శ్రీమాత్రే నమః. భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజే గజానన సంకటహర చతుర్థి. ఈ రోజున ఎవరైతే ఆ గణేశుని యొక్క మహిమలను తెలిపే అద్భుతమైన కథలను విన్నా ఇంకా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. ఒకానొకప్పుడు పార్వతీదేవి తన కుమారుడు అయిన గణేశునితో ఇలా అంటుంది, గణేశ, ఈ సంకటహర చతుర్థి నాడు ఆ రోజు నిన్ను ఏ నామాలతో పూజించాలి, అలాగే ఎటువంటి పదార్థాలను భుజించాలో వివరించు నాయనా అని అడుగుతుంది పార్వతీదేవి. అప్పుడు గణేశుడు ఇలా సమాధానమిస్తాడు. అప్పుడు గణేశుడు ఇలా చెప్తాడు, మాత, విఘ్న వినాశిని అయినటువంటి ఈ సంకటహర చతుర్థి నాడు అనే నామంతో నన్ను పూజించాలి, అలాగే ఈ రోజున ఉపవాసం ఉండాలి, అదేవిధంగా షోడశ ఉపచారాలతో నన్ను పూజించాలి, రోజంతా శాంత స్వభావాన్ని కలిగి ఉండాలి, అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి, సాయంత్రం చంద్రునికి ఆద్యం సమర్పించిన తర్వాత ఉపవాసాన్ని విరమించాలి అని చెబుతాడు విఘ్నేశ్వరుడు. ఈ వ్రతాన్ని చేసిన వారు మహారాజులు సైతం శాసించగల శక్తిని పొందుతారు. దీనికి సంబంధించిన ఒక పురాతనమైన కథను చెబుతాను, అందరూ శ్రద్ధగా వినండి. పూర్వం రావణాసురుడు దేవతలపై విజయాన్ని సాధించానన్న మతగర్వంతో వానర రాజు అయిన వాలి సంధ్యావందనం చేసుకుంటున్న సమయంలో రావణుడు వెనుక నుంచి వచ్చి వాలిని గట్టిగా పట్టుకుంటాడు. ఆ సమయంలో వాలి కోపాఉద్రిక్తకు గురై ఊగిపోతూ ఉంటాడు. అప్పుడు వాలి రావణాసుణ్ణి తన బలాన్నంతటిని ఉపయోగించి తన చెంకలో అదిమి పెట్టుకుని ఆకాశ మార్గాన కిష్కింధకాండకు ఎగిరిపోతాడు. వెళ్లిన వాలి రావణుణ్ణి తన కుమారుడైన అంగరజుడికి ఆటబొమ్మగా ఆడుకోమని ఇచ్చేస్తాడు. అప్పుడు అంగజుడు రావణుని మెడలో ఒక గొలుసు వేసి కిష్కింధపురం వీధులు మొత్తం తిరుగుతూ ఉంటాడు. జగజ్జీత వంటి ఈ రావణ్ణి అలాంటి పరిస్థితుల్లో చూసిన ఆ నగరవాసులందరూ కూడా ఆశ్చర్యపోతూ అతన్ని హేళన చేయటం ప్రారంభించారు. దీని వలన రావణుని యొక్క గర్వభంగం అయిపోతుంది. ఇలాంటి సంకటమైన పరిస్థితుల్లో రావణుడు తన తాత అయిన పులస్త్యమునిని స్మరించుకుంటాడు. రావణుడు అందుకు తన మనవుడి యొక్క దీనస్థితిని చూసిన పులస్త్యముని ఎంతగానో బాధించి చింతించి తన ముందు ప్రత్యక్షమై, నీవు ఈ దీనస్థితికి రావడానికి గల కారణం ఏమిటి నాయనా అని అడగ్గా, అప్పుడు రావణుడు ఇలా చెబుతున్నాడు, నేను దేవతలను గెలిచానన్న మదగర్వంతో ఉన్నప్పుడు ఇలా వాలికి చేసిన చిన్న పని వలన నాకు ఈ దుస్థితి పట్టింది తాతగా చెప్పి ఇలా వివరిస్తాడు. పశ్చిమ మహాసముద్ర తీరంలో ఒక వానర రాజు సంధ్యావందనం చేసుకుంటూ వెనుక నుంచి వెళ్ళి ఆయన్ను పట్టుకుందామని వెళ్ళాను, కానీ నేనే ఆయన చెరలో బందీ అయిపోయాను. అలా బందీ అయిపోయిన కారణంగా అతను తన చెంకలో పెట్టుకొని ఈ కిష్కింధపురానికి వచ్చి తన కుమారుడైన అంగజుడికి నన్ను ఒక ఆట బొమ్మలా ఆడుకోమని ఇచ్చేస్తాడు. అతను ఇలా నన్ను ఒక తాడుతో బంధించి కిష్కింధపురం నడి రోడ్లలో నన్ను తిప్పుతూ ఊరేగిస్తూ ఇలా నాకు ఈ దుస్థితి పట్టేలా చేశాడు అని చెబుతాడు రావణుడు. మీరే రక్షించాలి తాత అని వేడుకుంటాడు రావణుడు. అప్పుడు పులస్తుడు ఇలా చెప్తాడు, రావణ, నీవు భయపడకు, నీకు ఈ దుస్థితి నుంచి ఎలా విమోచనం లభిస్తుందో నేను చెబుతాను అని చెప్పి ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు. దేవేంద్రుని అంశతో ఉత్పన్నమైన ఈ వానర జాతికి రాజు అయిన ఈ వాలి ఒక్క దశరథ మహారాజు కుమారుడైన రాముని చేతిలో మాత్రమే వధించబడతాడు. ఇతడు పరాక్రమవంతుడు. ఈ వానరరాజు వాలి బంధనం నుండి నీకు విముక్తి ఎలా లభిస్తుందో నేను చెబుతాను. ఇప్పుడు సర్వోత్తరమైనటువంటి మరియు అన్ని సంకటములను నాశనం చేయగలిగే అద్భుతమైన వ్రతము సంకటహర చతుర్థి వ్రతము. ఈ వ్రతాన్ని నీవు కూడా ఆచరించు. ప్రాచీన కాలంలో వృత్తాసురుని వధించిన తర్వాత ఇంద్రుడు పాయిశ్చిత్తం కొరకు ఈ వ్రతాన్ని ఆచరించారు. కావున నీవు కూడా ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి బంధ విముక్తిని పొందు అని చెప్పి తాను వనాల్లోకి వెళ్ళిపోతాడు. రావణుడు తన తాతగారు ఆదేశించిన మేరకు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించారు. అలా ఆచరించిన కొద్ది ప్రభావం వలన రావణుడికు బంధ విముక్తి లభిస్తుంది. ఆ తర్వాత రావణుడు లంకకు ప్రయాణమవుతాడు.
ఒకానొక సమయంలో శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజుకు ఈ కథనే వివరిస్తూ ఇలా చెప్పారు. నీవు కూడా ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించు. యుద్ధభూమిలో నీకు ఎదురయ్యే ప్రతి సంకట పరిస్థితి నుంచి నీకు ఉపశమనం లభిస్తుంది. నీవు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు అని చెప్పి కృష్ణుడు ధర్మరాజు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడు. మహత్తర ఫలితాలనిచ్చే సంకటహర చతుర్థి గురించి తెలిపే మరొక అద్భుతమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకానొక నాడు ఇంద్రుడు తన వాహనంలో బృండి అనే ఋషి దగ్గర నుండి ఇంద్రలోకానికి అనే రాజు రాజ్యాన్ని దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకే ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారిస్తాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమి అర్ధాంతరంగా ఆగిపోవడం జరుగుతుంది. ఆ విమానం యొక్క అద్భుతమైన వెలుగులకి ఆశ్చర్యభరితుడైన ఆ దేశపు రాజులు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యంగా ఉండిపోతాడు. సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించి ఇలా అంటారు ఇంద్రుడితో, విమానము ఎందుకు ఇక్కడ ఆపినారో కారణం అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా చెప్తాడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరో దృష్టి నా విమానానికి సోకింది. అందువలన మార్గమధ్యంలో అంతరాయం ఏర్పడి ఆగిపోయింది అని చెబుతాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడుగుతాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు ఇలా చెప్తాడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, కావున నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్తాడు. అప్పుడు సైనికులంతా కలిసి రాజ్యమంతటా తిరుగుతారు. అలా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్న రోజున ఉపవాసం చేసిన వారు కనబడ్డారా అని వెతుకుతూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఒక్కరు కూడా కనిపించరు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళడం కనబడుతుంది. వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకువెళ్తున్నారు అని ప్రశ్నిస్తారు. అప్పుడు దానికి గణేష్ దూత ఇలా చెప్తారు, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది. తనకు తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొద్దిగా తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంచెం తిన్నది. అందువలన ఆమెకు తెలియకుండానే సంకటహర చతుర్థి వ్రతం చేసింది. ఈమె ఈరోజు మరణించింది అని చెబుతారు. అంతేకాకుండా ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు తప్పనిసరిగా గణేష్ లోకాన్ని అనంత లోకాన్ని గాని చేరుకోవటం మరణానంతరం తథ్యమని చెబుతారు. సైనికులందరూ కలిసి గణేష్ దూతని ఎంతో బ్రతిమలాడి ఆమె యొక్క మృతదేహాన్ని ఇవ్వమని గణేష్ దూతలు ఎందుకని అడగ్గా అప్పుడు ఆ సైనికులు ఎలా చెబుతాయినా అర్ధాంతరంగా నిలిచిపోయిన వృత్తాంతాన్ని మొత్తం గణేష్ దూతకు వివరించగా సైనికులు గణేష్ దూతకు ఇలా చెప్తారు, మీరు గనక ఈమె మృతదేహాన్ని మాకు ఇచ్చినట్లయితే ఈమె యొక్క పుణ్యఫలం చేత ఆ విమానము మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలు పెట్టగలదు. స్త్రీ యొక్క మృతదేహాన్ని సైనికులకి ఇవ్వడానికి గణేష్ దూత ఎంత మాత్రమో అంగీకరించడు. ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగి ఉన్న చోటకు చేరి విస్ఫోటనం కలిగించింది. ఆ విధంగా మృతదేహం పుణ్యఫలం పొందింది కావటం వలన ఆ దేహం పైనుంచి తాకుతూ వెళ్లిన గాలి సైతం పుణ్యం వలన ఇంద్రుని వలన అయిన విమానం తిరిగి బయలుదేరింది. ఈ సంకటహర చతుర్థి నాడు ఈ ఒక్క కథను విన్నా చాలు, మనకున్న సంకటాలన్నీ తొలగిపోయి ఎన్నో విజయాలు మనకి చేకూరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.